ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగుబాట పడుతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాజ్ అభయ్తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా నిన్న ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పోలీసుల ఎదుట మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆషన్న కూడా జనజీవన స్రవంతిలోకి రానున్నారు. ఇక ఆషన్న వెంట దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు రణిత కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో వీరంతా తుపాకులు వీడనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 50 ఏళ్ల నక్సలిజం అంతిమ దశకు చేరింది, లొంగుబాట్ల దిశగా పయనిస్తుంది. సాయుధ పోరాట విరమణ చేయాలంటూ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బాటలో కీలక నేత మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి పలు ఆపరేషన్స్ లో మాస్టర్ మైండ్ గా ఉన్న తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్నతో పాటు 200 మంది మావోయిస్టులు దేశ విప్లవోద్యమ చరిత్రలో భారీ లొంగుబాటుగా చెప్పవచ్చు. ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట మరికొద్ది సేపట్లో లొంగిపోనున్నారు. ఓవరాల్ గా చూస్తే మనం చూడొచ్చు, మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల రాసిన